హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్య పవన్ బ్లాగ్స్. ఈరోజు అయితే మేము గ్రాసరీస్ కొందాం అనేసి మాకు దగ్గర జడ్చల్ల అనమాట. అది జడ్చల్లకి వచ్చేసాము. మేము వచ్చేసి ఒక 5 years అవుతుందేమో ఇక్కడే తీసుకుంటాం అనమాట. ఆరాధ్య మఠ అనేసి ఇది వచ్చేసి హైవేకి దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఇక్కడ తీసుకుంటాము. మా బాబుకి అయితే ట్రాలీ తీసుకురావడం అంటే చాలా ఇష్టము. అది తీసుకొనేసి ఆయనకి ఏది నచ్చిందో అది తీసేస్తూ ఉంటాడు అనమాట. నేను వేస్తాను అంటే సరేలే నువ్వు వెయ్యి, నేను చెప్తుంటాను అని చెప్పాను. సో ఇదైతే టీ పౌడర్ అనమాట. మేము బ్లాక్ డైమండ్ యూజ్ చేస్తాము. అది తీసుకున్నాడు. ఆయనకు నచ్చినవన్నీ టక్క 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 తీసి వేసిస్తాడనమాట. ఇంకా చూస్తూ ఉండాలి, ఇది వద్దు అది వద్దు అని చెప్తుండాలి. లేదంటే కనుక బిల్ వేసేటప్పుడు మాత్రం ఒక రేంజ్లో వస్తుంది. ఆశీర్వాద్, మీరైతే ఏది ప్రిఫర్ చేస్తారు, ఇట్లా మార్ట్లోనా లేదంటే కిరాణమా? ఇలా మార్ట్లలో సూపర్ మార్కెట్లో తీసుకోవడం వల్ల ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉందన్నమాట. ప్లస్ ఏంటి అంటే ఇప్పుడు మనము ఒకప్పుడు ఏం చేసేవాళ్ళము, నోట్ చేసుకుని వచ్చేవాళ్ళం అనమాట. ఇవి కావాలనేసి కొన్ని మర్చిపోయే వాళ్ళం అనమాట. ఇక్కడైతే అన్నీ డిస్ప్లేలో ఉంటాయి కాబట్టి అవి చూడంగానే ఇది ఉంది ఇది లేదు అని చెప్పేసి అట్లా తీసుకోవడానికి ఉంటుంది. మైనస్ ఏంటి అంటే అన్నెసెసరీ థింగ్స్ అనేటివి ఎక్కువైపోయినాయి అనమాట. అంటే అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువగా తీసుకోవడం అనమాట. దీనివలన ఇది మైనస్ అనమాట. సో దీనివలన ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. మేమైతే మంత్లీకి మా వాడైతే అసలు ఇంకా స్నాక్స్ అంట ఆయనకి ఏది మంచిగా అనిపిస్తే అది అనమాట టక్క 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 తీసేసుకుంటాడు. మళ్ళీ అవి బిల్ వేసేటప్పుడు చూసి అన్నీ ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టాలన్నమాట. అవి గుర్తు వస్తే ఇంటికి పోయిన తర్వాత ఇది ఎందుకు లేదు అని మళ్ళీ ఆయన 1 గంట సేపు ఏడుస్తాడు అనమాట. ఇదిగో చూడండి ఎట్లా అసలు నన్ను తీసుకొనియడనమాట. అన్నీ దగ్గరుండి షాపింగ్ చేస్తాడు మా వాడు. అంటే ఇది కూడా పిల్లల్ని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి అంటే వాళ్ళకు కూడా అర్థమవుతాయి కదా. ఇన్వాల్వ్ చేయడంలో తప్పలేదు, కాకపోతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇది మనకు అవసరము, ఇది మనకు అవసరం లేదు అనేసి. సో మేమైతే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాము, వాళ్ళకు కూడా అన్నీ తెలియడం కోసము. అది కూడా మనకు కూడా ఒక ఎంజాయ్మెంట్ అనమాట. మన పిల్లలతోటి టైం స్పెండ్ చేస్తూ మంచిగా ప్రతిదీ నోటీస్ చేస్తుంటారనమాట. అన్నీ చిన్నది దగ్గర నుంచి ఏదైనా మర్చిపోయినా గుర్తు చేస్తాడు. అమ్మ ఈసారి నువ్వు ఇది తీసుకోలేదు, నువ్వు అది తీసుకోలేదు అనేసి. సో వెళ్ళి అయితే ఈయన నాకు కూల్ డ్రింక్ కావాలంటే ఇది తీసుకున్నాము లస్సీ. అది అసలు తాగడు, అయినప్పటికీ నేను అదే కావాలని తీసుకున్నాడు. మళ్ళీ నాకు వద్దు అంటే కనుక ఈ తాత దగ్గర మేము డైలీ కస్టమర్స్ అనమాట. ఆయన ఏమంటున్నాడంటే మా వాడికి రోజు ఒకటి నన్నారి తాపండి, వేడి ఎండాకాలం వేడి ఎక్కువ ఉంది కదా, చలువ చేస్తుంది బాబు అనేసి చెప్తున్నాడు అనమాట. మా బాబు అయితే నన్నారి తాగినాడు. అండ్ మా వారు వచ్చేసి అదే లెమన్ సోడా తాగినాడు అనమాట. ఇద్దరు చాలా ఇష్టం మా రేయాన్స్కి. అంటే హెల్దీ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు, ప్యాకెట్ ఫుడ్ చాలా తక్కువ అనమాట. మేమే అంటే పెద్దవాళ్ళం మేమే ఎక్కువ బయట ఫుడ్కి ఎక్కువ ఇది చేస్తాం. బయటకు వచ్చిన కొబ్బరి బోండము ఇట్లా హెల్దీ సైడ్ ఏమైనా ఫ్రూట్స్ అట్లా చూస్ చేసుకుంటాడు అనమాట. ఇంకా అది మిగిలింది నేను తాగుతున్నాను లస్సీ. కాకపోతే టేస్ట్ అయితే నాకు ఎందుకో ఫ్లేవర్ నచ్చలేదు. నచ్చకపోయినా వేస్ట్ చేయలేక అలాగే తాగేసాను అనమాట. మా వాడు చెప్తున్నాడు నాకు నచ్చలేదమ్మా అందుకే నేను నీకు ఇచ్చానని చెప్తున్నాడు. ఓకే అని చెప్పినాకైతే రిటర్న్ అయిపోయాము. ఈ జడ్చర్ల హైవే రూట్ అయితే చాలా బాగుంటుంది నైట్ టైము.